నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించిందన్న ప్రధానమంత్రి. బెంగళూరులో 1600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బోయింగ్ ఇండియా నూతన క్యాంపస్ను ప్రారంభించిన నరేంద్ర మోదీ. విజయవాడలో స్వరాజ్య మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. భారీగా తరలివచ్చిన ప్రజలు. సామాజిక చైతన్యాల వాడగా విజయవాడ కనిపిస్తోందన్న ముఖ్యమంత్రి. సామాజిక సమతా సంకల్పం సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం. ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ కొత్త ఢిల్లీలోని భారత మండపంలో ఉదయం 11 గంటలకు విద్యార్థులతో ముచ్చటించనున్న నరేంద్ర మోదీ. ఇక వార్తలోని వివరాలు. తమిళనాడులో ఆతిథ్యం అద్భుతంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. డీడీ తమిళ్ ఛానల్ లోగోను ప్రధాని ఆవిష్కరించడంతో పాటు ఖేలో ఇండియా క్రీడలను ప్రారంభించారు. దీంతో పాటు 8 రాష్ట్రాల్లో 12 నూతన ఆకాశవాణి FM కేంద్రాలను ప్రారంభించారు. 12 రాష్ట్రాల్లో 180 కోట్ల రూపాయలతో నిర్మించిన 26 కొత్త FM ట్రాన్స్మిటర్లను ప్రధాని ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో 26 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 4 నూతన డీడీ ట్రాన్స్మిటర్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత క్రీడా రంగంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. టెన్నిస్, హాకీ, చెస్ తదితర క్రీడల్లో ఎందరో క్రీడాకారులు దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేశారన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ల ద్వారా యువతలో దాగున్న ప్రతిభను వెలికితీస్తున్నామన్నారు. ఒలింపిక్, ఇతర అంతర్జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించేందుకు వీలుగా క్రీడాకారులకు అన్ని రకాల శిక్షలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నామని తెలిపారు. తీర ప్రాంత నగరాలలో క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. To new heights in the world of sports. I extend my best wishes to all the athletes and sport lovers who have come to Chennai from across the country. Together, you are showcasing the true spirit of Ek Bharat, Shrestha Bharat. The warm people of Tamil Nadu, the beautiful Tamil language, culture and cuisine will surely make you feel at home. I'm sure that their hospitality will win your hearts. The Khelo India Youth Games will certainly provide you with an opportunity to showcase your skills. But it will also help you make new friendship that will last a lifetime. साथियों, आज यहाँ दूरदर्शन और आकाशवाणी की अनेक परियोजनाओं का उद्घाटन और शिलान्यास भी हुआ है। 1975 में प्रसारण शुरू करने वाला चेन्नई दूरदर्शन केंद्र आज से एक नई यात्रा शुरू कर रहा है। आज यहां डीडी तमिल चैनल को भी नए रूप के बाद लॉन्च किया गया है। 8 राज्यों में 12 नए FM ट्रांसमीटर्स के शुरू होने से करीब 1.5 करोड़ लोगों को फायदा होगा। आज 26 नई FM ट्रांसमीटर्स परियोजनाओं की आधारशिला भी रखी गई है। मैं तमिलनाडु के लोगों को, देश के लोगों को
इसके लिए भी बधाई देता हूं। साथियों, भारत में खेलों के विकास में तमिलनाडु का विशेष स्थान रहा है। తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై వాసులు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రధాని కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. రహదారిపై వేచి చూస్తున్న ప్రజలకు ప్రధాని తన కాన్వాయ్ నుండి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సమయంలో మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. కాన్వాయ్ నుండి ప్రధాని అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో అత్యాధునిక బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ప్రారంభించారు. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడిన 43 ఎకరాల క్యాంపస్ యుఎస్ఏ వెలుపల బోయింగ్ యొక్క అతిపెద్ద పెట్టుబడి. దేశం యొక్క అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలోకి భారతదేశం అంతటా ఎక్కువ మంది ఆడపిల్లల ప్రవేశానికి తోడ్పడే లక్ష్యంతో బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన దేశీయ మార్కెట్గా భారత్ అవతరించిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా గత దశాబ్ద కాలంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యిందని తెలిపారు. భారత్ తన పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నందున ఈ దేశ విమానయాన సంస్థలు ప్రపంచ విమానయాన రంగానికి కొత్త ఊపిరిస్తున్నాయన్నారు. ఏరోస్పేస్ రంగంలో మహిళలకు కొత్త అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ప్రధాని భారతదేశ పైలట్లలో 15% మహిళలు పైలట్లుగా రాణిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు కంటే 3 రెట్లు ఎక్కువన్నారు. एविएशन मार्केट को एक नई ताकत देने वाली है। लेकिन फ्रेंड्स, इस फैसिलिटी का महत्व सिर्फ इतना ही नहीं है। ये ग्लोबल टेक, रिसर्च और इनोवेशन, डिजाइन और डिमांड को ड्राइव करने के भारत के कमिटमेंट को भी दिखाता है कि एक दिन भारत इस फैसिलिटी में एयरक्राफ्ट ऑफ द फ्यूचर को भी डिजाइन करेगा। और आपने G20 समिट में हमारे एक संकल्प को देखा होगा। हमने दुनिया के सामने कहा है, अब समय आ गया है विमेन लेड डेवलपमेंट। एविएशन और एरोस्पेस सेक्टर में भी हम महिलाओं के लिए नए अवसर बनाने में जुटे हैं। चाहे फाइटर पायलट हो या फिर सिविल एविएशन हो, आज भारत महिला पायलट के मामले में लीड कर रहा है। मैं गर्व के साथ कह सकता हूं कि आज भारत के पायलट्स में से 15% विमेन पायलट्स हैं। आप सभी ने एविएशन मार्केट के रूप में भारत की ग्रोथ को स्टडी भी किया है और उसकी ट्रेजेक्टरी को फॉलो भी कर रहे हैं। पिछले एक दशक में भारत का एविएशन मार्केट पूरी तरह से ट्रांसफॉर्म हो गया है। आज एविएशन सेक्टर से जुड़ा हर स्टेक होल्डर नए उत्साह से भरा हुआ है। आज भारत दुनिया के सबसे वेल कनेक्टेड मार्केट में से एक बन रहा है। ఇప్పుడొక చిన్న విరామం.
మంచి పనులకి సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చుని చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. గత 10 ఏళ్లుగా దేశంలో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం మనసా వాచా కర్మణా పనిచేస్తోందని, దాని ఫలితంగానే ఇప్పటివరకు 25 కోట్ల మంది పేదరికంలో నుండి బయటకు రాగలిగారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోలాపూర్లో 2,000 కోట్ల రూపాయల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభించుకుంటున్న తరుణంలో దేశమంతా రామనామ స్మరణతో మారుమ్రోగుతోందన్నారు. 22వ తేదీన మహారాష్ట్రలో 1,00,000 మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లలోనికి గృహప్రవేశం చేయనున్నారన్న ప్రధాని, అదే రోజు ప్రతి ఇంటిలో రామజ్యోతి వెలుగుతుందన్నారు. రాముడు చూపిన బాటలో నడుస్తున్న తమ ప్రభుత్వం సర్వజనుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. అందులో భాగంగానే జన్ధన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి తదితర సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. राम के आदर्शों पर चलते हुए देश में सुशासन हो, देश में ईमानदारी का राज हो. ये राम राज्य ही है जिसने सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास की प्रेरणा दी है. मेरी सरकार गरीबों के लिए समर्पित सरकार है. इसलिए हमने एक के बाद एक ऐसी योजनाएं लागू की जिससे गरीब की मुश्किलें कम हो, उनका जीवन आसान बने. साथियों, घर ना होने की वजह से, शौचालय ना होने की वजह से गरीब को कदम कदम पर अपमानित होना पड़ता था. विशेष रूप से हमारी माताओं, बहनों, बेटियों के लिए ये बहुत बड़ी सजा थी. पीएम आवास योजना के तहत बनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया. मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला. ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है. इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते. విజయవాడ స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సామాజిక న్యాయ మహాశిల్పం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో ఎంతగానో ఆకట్టుకుంది. 404 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ విగ్రహం దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కానుంది. సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుందన్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదని, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు.
జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మొత్తం దళిత జాతికి, బహుజనులకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈరోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు. ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు శృతివనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం, శృతివనంలో ఏర్పాట్లపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ మహనీయుని స్ఫూర్తిని భావి తరాలకు చాటి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాలను అభివృద్ధి చేస్తూ ఘనంగా నివాళులర్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి నివాళులర్పిస్తోంది. నగరం నడిబొడ్డున చారిత్రక ప్రాధాన్యత గల స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని, స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ స్మృతివనం దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురానుంది. సామాజిక న్యాయ మహాశిల్పంగా, దర్శనీయ ప్రాంతంగా ఈ విగ్రహం నిలవబోతోంది. విజయవాడలో నిర్మించిన ఈ అంబేద్కర్ స్మృతివనం మాత్రమే కాక, భావి తరాలకు అంబేద్కర్ ఆదర్శాలను, ఆలోచనలను అందించే ప్రయత్నమూ జరిగింది. 81 అడుగుల పెడస్టల్పై 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో మొత్తం 206 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ప్రజలకు స్ఫూర్తిగా నిలవనుంది. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం తయారీలో అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యతతో పనులను పూర్తి చేశారు. అంబేద్కర్ విగ్రహం బేస్లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్లు ఉండగా ఒక్కొక్కటి 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అందులో ఒక సినిమా హాలు, మిగిలిన 3 హాళ్లలో అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. ఇక మొదటి అంతస్తులో 4 హాళ్లను ఏర్పాటు చేయటం, ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణాదితో ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా చిత్రాలను ఏర్పాటు చేశారు. రెండవ అంతస్తులో 4 హాళ్లను అందుబాటులో ఉంచారు. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహం గల ప్రాంతానికి ఒకవైపు వెళ్లి మరోవైపు నుంచి తిరిగి వచ్చేలా సువిశాలమైన హాలు తరహాలో నిర్మించారు. వాటి గోడలకు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాలను తీర్చిదిద్దారు. ఇక లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆయన పాల్గొన్న సభలు, సమావేశాలు, సంబంధిత పాత చిత్రాలను భారీ చిత్రాలుగా డిజిటలైజ్ చేసి మరీ డిస్ప్లే చేశారు. ఆయన రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను
ఆయా సందర్భాలకు అనుగుణంగా ఫోటోలతో పాటు ప్రదర్శనగా ఉంచారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఆంగ్ల భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు. చదువు, సమీకరించు, బోధించు లాంటి ప్రధాన సందేశాలతో తీర్చిదిద్దారు. స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు ఆకట్టుకుంటున్నాయి. సంగీతానికి అనుగుణంగా ప్రవహించే వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు స్మృతివనంలో ప్రజలను ఆకట్టుకోనున్నాయి. అంబేద్కర్ స్ఫూర్తిని చాటి చెప్పనున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ ని దూరం చేసే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? టీచర్స్, పేరెంట్స్ సందేహాల్ని తొలగించే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? మన జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకునే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? దీని యొక్క 7వ ఎడిషన్ లో 2,26,00,000 మంది పాల్గొని ప్రోత్సహించే విధంగా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ని కలిసేటప్పుడు. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. తిరిగి వార్తలకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభ ఈరోజు జరిగింది. ఈ సభలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సభకు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రా కదిలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఆ కొంపగా గుల్లైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక సీఎం, ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది. ఒకసారి చూడండి, నేను అడుగుతున్నా, ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా? ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా? మీకు కష్టాలు ఉన్నాయా లేదా? మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా? నిన్నే సంక్రాంతి పండుగ అయింది, పండుగ కూడా చేసుకోలేకపోయాం. నేనుంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాడు, అన్ని పోయినా. ఈరోజు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకే భోజనం పెట్టా, అది పోయింది. ఎవరా కాదా? వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా అన్ని వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవకాశం లభించిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఈ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. దేశంలో ఇప్పుడు ఒక్కటే గ్యారంటీ అని, అది నరేంద్ర మోదీ భరోసా అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కేటాయింపులు వివరించారు. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో దేశ ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోదీ గారితో ప్రజానీకాన్నందరినీ కూడా, దేశ ప్రజలందరినీ కూడా సమన్వయం చేసి వారందరి సమర్థాన్ని కోరే దానిలో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో వికసిత సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి పథకాల అమలు పట్ల విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నది. అలాగే ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి నరేంద్ర మోదీ గారి పట్ల అపారమైనటువంటి ప్రజల్లో విశ్వాసం, అభిమానం ఉన్నాయి.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నంద్యాల జిల్లాలో విజయవంతంగా సాగుతుంది. జిల్లాలోని మంగంపేట, కురుకుంద గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ అభివృద్ధి పథకాలను అధికారులు వివరించారు. అనంతరం అర్హుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు. 26 పొదుపు సంఘాలకు గాను ప్రతి సంఘానికి 15 లక్షల చొప్పున బ్యాంక్ లింకేజ్ లోన్లు, ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసి 5 లక్షల చొప్పున శ్రీనిధి, ఎస్సీ వాళ్ళకి వచ్చి సపరేట్గా ఎస్సీ సప్లాన్ కింద ఉన్నతి లోన్లు ఒక్కొక్క మెంబర్కి 50,000 చొప్పున జీవనోపాధులకు రుణాలు ఇవ్వడం జరిగింది. మాకు వచ్చేసి ఇక్కడ ఆసరా ద్వారా దాదాపుగా మా 26 సంఘాలకు 20 లక్షల ఆసరా వచ్చింది. మాకు దాదాపు ఒక 5.5 లక్ష విఎల్ఆర్ వడ్డీ లేని రుణాలు వచ్చినాయి. ఈ డబ్బులన్నీ తీసుకున్న మా మెంబర్స్ అందరూ జీవనోపాధులకు గాను, సొంత వ్యాపారాలకు, అక్కడి నుంచి పిల్లల చదువులకు, అక్కడి నుంచి వ్యవసాయాలకంతా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు అంతా మేము ఖర్చు పెట్టుకొని పొదుపు సంఘాల ద్వారా మా గ్రామం చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఈ పథకాలన్నీ అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. PMVY ద్వారా మాకు 5,000 రూపాయల వరకు అందిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు వ్యాక్సిన్లు అందించారు. ప్రతి నెల 9వ తారీఖు PHC స్పెషల్ డాక్టర్ చెకప్లు చేస్తున్నారు. అందరికీ వ్యాక్సిన్లు అందిస్తున్నాయి. JSY కింద 1,000 రూపాయల అమౌంట్ కూడా పడింది. ఆయుష్మాన్ భారత్ కార్డులు అందిస్తున్నారు. లోన్ వచ్చింది, 10 మంది విన్నాము, మంచిగా 2 లక్షలు లెక్క వచ్చింది. మేము పిల్లలను చదివించుకున్నాము, పొలాలు వేసుకున్నాము, చేసుకున్నాము సార్, అభివృద్ధి చేసుకున్నాము. బాగా అండాము అందరము. రుణమాఫీ వచ్చింది సార్, మాకు ఆసర వచ్చింది సార్, అన్ని వచ్చినాయి. మాకు బాగా సంసారాలు అభివృద్ధి చేసుకున్నాం సార్. గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి సంవత్సరం 3 విడతలుగా, విడతకి 2,000 చొప్పున 3 విడతలుగా 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి PM కిసాన్ సమ్మాన్ నిధి కింద నా కుటుంబానికి లబ్ధి పొందుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లబ్ధి పొందిన పైసల నుండి మేము ఎరువులను కొనుక్కోవడము, విత్తనాలు కొనుక్కోవడము, వీటన్నిటికి ఉపయోగించుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడులు పెట్టుకొని మాకు అంటే దిగుబడి కూడా చాలా మంచిగా వస్తుందన్నమాట. కావున ఈ సందర్భంగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. PM కిసాన్ రైతు భరోసా కింద ప్రతి ఏడాది నాకు 13,500 పొందుతున్నాను. కావున PM కిసాన్ తరఫున 6,000 వస్తున్నది. 3 విడతలుగా ఒక్కొక్క విడతకు వచ్చేసి 2,000 చొప్పున ప్రధానమంత్రి గారు అందించడం జరుగుతున్నది. కావున ఈ డబ్బులను విత్తనాలకు, అదే మరియు ఎరువులకి, కోతకి ఎంతో తోడుగా ఉంది. కావున ఈ 3 విడతలుగా PM కిసాన్ పొందుతున్నందుకు, అలాగే ఇస్తున్నందుకు PM నరేంద్ర మోడీ గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 23వ తేదీన ఈ కమిటీ తొలిసారి సమావేశం కానుంది. ఎస్సీ వర్గీకరణపై 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తూ మోదీ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్దమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.